హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి అరటికాయలతో కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను. ముందుగా 2 బనానాస్ తీసుకున్నాను. అండ్ చాక్‌కి కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నా. ఎందుకంటే అరటికాయలు కోసేటప్పుడు స్టిక్కీగా అంటుకుపోతుంది. సో, అలా అవ్వకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ అప్లై చేశాను. అప్లై చేసేసి ఇప్పుడు కట్ చేసుకుంటున్నా. ఈ రెసిపీ చేయడానికి మెయిన్ రీజన్ మేముండేది కర్ణాటకలో. ఇక్కడ మాకు తెలిసిన చాలా మందికి బనానా వండుకుంటారని కూడా తెలీదు. సో, కొంతమంది జస్ట్ దే నో బనానాతో బజ్జీస్ వేస్తారు. ఇదొక్కటే తెలుసు. సో, చాలా మందికి దీంతో కర్రీస్ వండుతారు అని తెలీదు. సో, వాళ్ళు మేమెప్పుడు ఇవ్వాలి అనుకున్నా సరే, దీంతో ఏం చేస్తారు? ఏం చేయాలి? అని అడుగుతారు. సో, అందుకోసమే స్పెషల్లీ ఫర్ దెమ్ ఈ రెసిపీని చేస్తున్నా. ఎలా చేయాలి ఏంటి అని ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా అరటికాయ పైన పీల్ తీసేసి ముక్కలు ముక్కల కింద కట్ చేసుకుంటున్నా. అండ్ నేనిక్కడ కొంచెం పెద్ద సైజ్ ముక్కలే కట్ చేసుకున్నా. ఎందుకంటే పులుసుకి కదా కొంచెం పెద్దగా ఉంటేనే టేస్ట్ బావుంటాయన్నమాట. మీకు నచ్చకపోతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఒక గిన్నెలోకి వాటర్ పోసి సాల్ట్ వేసి పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ అరటికాయ ముక్కల్ని దాంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. బయట ఉంచడం కన్నా ఇలా వాటర్‌లో వేస్తే నల్లగా అవ్వవన్నమాట. ఒక 3 పెద్ద సైజ్ ఆనియన్స్‌ని కూడా కట్ చేసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా తీసుకొని, ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని, పాన్‌లోకి నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. మేము పులుసులు చేసుకున్నప్పుడు కోకోనట్ ఆయిలే యాడ్ చేసుకుంటాము. కోల్డ్ ప్రెస్‌ది. మీకు నచ్చకపోతే నార్మల్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒక పెద్ద టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్‌తో కుక్ చేస్తే వాసనొస్తాయి కదా అనుకోకండి. ఒక 1 వీక్ తింటే 8థ్ డే మనమే నార్మల్ ఆయిల్ ఏదో కోకోనట్ ఆయిల్‌తో ఏది వండారో కూడా తెలీదు. ఆయిల్ హీటెక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. సో, ఇవి వేగుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. వేశాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చకపోతే మానేయొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా కూడా చాలా బావుంటుంది. వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట అందుకు. అండ్ దాంతో పాటు ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. నేనిక్కడ 2 పెద్ద సైజ్ అరటికాయలు తీసుకున్నాను. మీరు ముక్కలు ఇష్టము అంటే ఇంకా ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బావుంటుంది. ఒకసారి దీన్ని కలిపేసి మెల్లగా కలుపుకోవాలి. దీన్ని కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. లేదంటే కూర కింద అడుగంటుకుపోతుంది. ఇంకా వాటర్ ఎయలేదు కదా! అందుకోసం అప్పుడప్పుడు తీసి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2-3 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. మాదెక్కువ ఉంటుంది కాబట్టి కారం తక్కువ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసి ఇంకొకసారి కలిపేసుకొని దీంట్లోకి చింతపండు రసం, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా మేము చింతపండు రసం చాలా తక్కువ యూజ్ చేస్తాము. మీకు చూపించాలి అని చెప్పి దీంట్లోకి చింతపండు రసం వేశాను. లేదంటే నిమ్మకాయ పిండేస్తాం మేము. వాటర్ వేసేసి ఉడికేటప్పుడు లాస్ట్‌లో నిమ్మకాయ పిండేస్తాము. ఎందుకంటే చింతపండు ఎంత తక్కువైతే అంత యూజ్ చేయాలి మనం ఎవ్రీడే యూసేజ్‌లో అని చింతపండు ఎక్కువ యూజ్ చేయము. మన డైజెస్టివ్ హెల్త్‌కి మంచిది కాదంట. అందుకోసం ఇలా చేస్తాము. మీకు ఇది ఎగ్జాక్ట్ రెసిపీ చూపించాలి అని ఇలా చేస్తున్నాను. లేదు అంటే మీకు అలా హెల్త్ కాన్షియస్ ఉంటే మీరు కూడా అలా ట్రై చేయొచ్చు. నిమ్మకాయతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి మళ్ళీ తీసి చూస్తున్నా. ఉడికి ఇప్పుడు ఇంకొకసారి కలిపేసి ఇంకొక 5 మినిట్స్ ఉడికిస్తే బాగా కర్రీ రెడీ అయిపోయింది. పులుసు ఇప్పుడు దీన్ని ఒకసారి ముక్క చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో.
సో, దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. నేను కొంచెం పులుసులాగే ఉంచాను. సో, మీకు కావాలంటే ఇంకొంచెం దగ్గరికి ఉడికించుకోవచ్చు. మా ఆయనకి ఇలాగే ఇష్టం. సో, అందుకోసం పులుసు ఎక్కువ ఉంచాను. సో, అరటికాయ పులుసు రెడీ. మీకు నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ చేయండి. సో, మీ దగ్గర అరటికాయలు ఉండాలి కదా! సో, ఉంటే డెఫినెట్‌గా ట్రై చేయండి దొరికితే. సో, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.